హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టుడే టాపిక్ వచ్చేసి 9th క్లాస్ ఫిజికల్ సైన్స్ రిలేటెడ్ టాపిక్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ప్రీవియస్ క్లాసెస్లో ఏంటంటే చాప్టర్ 1 కంప్లీట్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరిగిందనమాట. ప్రతి ఒక్క పాయింట్ లైన్ టు లైన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఏ టాపిక్ని కూడా మనం స్కిప్ చేయలేదన్నమాట. సో మన చుట్టూ ఉన్న పదార్థం అనే టాపిక్ని మనం ప్రతి ఒక్క పాయింట్ విత్ యాక్టివిటీస్తో లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఈరోజు సెకండ్ చాప్టర్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం అనమాట. అది మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమేనా. సో ఈ టాపిక్స్ అనేవి ఇప్పుడు ఎవరైతే టెట్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి యూజ్ అవుతాయి. అట్ ద సేమ్ టైం టెట్కి ప్రిపేర్ అవుతున్న ఎస్ఏ ఫిజిక్స్ వాళ్ళకి యూజ్ అవుతాయి, ఎస్ఏ మ్యాథమెటిక్స్ వాళ్ళకి యూజ్ అవుతాయి, ఎస్ఏ బయాలజీ వాళ్ళకి యూజ్ అవుతాయి. అట్ ద సేమ్ టైం ఎస్జిటి వాళ్ళకి యూజ్ అవుతాయి, ఎస్జిటి టెట్ రాసే వాళ్ళకి యూజ్ అవుతాయి. అంటే పేపర్ 1 వాళ్ళకి, పేపర్ 2 వాళ్ళకి కూడా ఇవి యూజ్ అవుతాయి అన్నమాట. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. టుడే టాపిక్ వచ్చేసి మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమేనా. ఈజ్ మ్యాటర్ అరౌండ్ అస్ ప్యూర్. సో అవునా అంటే అవునా అని మనం అయితే ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే మార్కెట్ నుండి మనం తెచ్చుకునే మోస్ట్ ఆఫ్ ద ఫుడ్ ఐటమ్స్ అయితే కనుక అది పాలైనా, వెన్న అయినా, నెయ్యి, ఉప్పు, సుగంధ ద్రవ్యాలు, మినరల్ వాటర్ లేదా పండ్ల రసాలు ఏవైనా కూడా శుద్ధం అని ఎలా నిర్ణయిస్తాం మనం? అవునా? చూడంగానే ఒక పాలు తీసుకొచ్చుకున్నామంటే ఒక పాల ప్యాకెట్ని కట్ చేసేసి మిల్క్ అనేది మనం తీసుకున్నామంటే దానిలో శుద్ధమైనది ప్యూరెస్ట్ ఫామ్లో ఉందని మనం చెప్పగలమా? సాల్ట్ని చెప్పగలమా? ఈవెన్ మనం వాడే వాటర్, అసలు వాటర్ అనేది ప్యూరెస్ట్ ఫామ్లో ఉంటుంది. అసలు వాటర్ అనేది దాంట్లో ఎటువంటివి ఉండవు, అది చాలా ప్యూర్ అనుకునే వాళ్ళం ఇంతకుముందు. బట్ ఈ మినరల్ వాటర్ అనేది వచ్చినాక అది ప్యూరెస్ట్ ఫామ్లో ఉందని మనం చెప్పగలమా? సో ఎందుకు చెప్పలేకపోతున్నామంటే ఈ వినియోగ వస్తువులపై స్వచ్ఛమైనది అని వ్రాయబడి ఉండటం మనం ఎప్పుడైనా గమనించామా? ప్యూరెస్ట్ ఫామ్ అని ఫ్రంట్ సైడ్ ఉంటుంది, బట్ బ్యాక్ సైడ్ ఉంటుంది అసలైనదంతా. ఎప్పుడైనా వాటిని మనం స్టడీ చేస్తే ఏది పర్చేజ్ చేసినా, ఏది కొనుక్కున్నా కూడా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ముందు ఉన్న లేబులింగ్ అంటే బ్యాక్ సైడ్ తిప్పాలి. దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఏమేమి మిక్స్ చేశారు, అది ప్రిజర్వ్ అవడానికి ఏమి ప్రిజర్వేషన్ మెథడ్స్ని వాళ్ళు ఫాలో అయ్యారు, ఎటువంటి పదార్థాలని వాళ్ళు యాడ్ చేశారు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలన్నమాట. సో జనరల్గా ఒక పర్సన్ అడిగితే ఏం చెప్తారు? శుద్ధమైనవేనా. ఒక సాల్ట్ ప్యాకెట్ తీసుకెళ్ళిపోయి ఒక మామూలు పర్సన్ దగ్గరికి వెళ్ళి శుద్ధమైందా ఆర్ కల్తీ లేనిదా అని అడిగితే ఏం చెప్తారు? శుద్ధమైనది అంటే ఏంటి, ప్యూర్ ఫామ్లో ఉందంటే ఏంటంటే కల్తీ లేనిదని అర్థం కదా. కామన్ మ్యాన్ దగ్గరికి వెళ్ళిపోయి ఒక సాల్ట్ ప్యాకెట్ తీసుకెళ్ళిపోయి అది ప్యూరెస్ట్ ఫామ్లో ఉందా లేదా అంటే ఏం చెప్తారు? అవును, ఇది ప్యూరెస్ట్ ఫామ్లోనే ఉందని చెప్తారు. అంటే ఎటువంటి కల్తీ లేదు అని చెప్తారు. ఎందుకంటే పైన ప్యూర్ సాల్ట్ అని ఉంటుంది కాబట్టి వాళ్ళు అదే నమ్ముతారు. బట్ అదే సాల్ట్ని తీసుకొని నిజానికి అంటే ఒక సైంటిస్ట్ దగ్గరికి వెళ్తే ఆ వస్తువులన్నీలో ఉన్న వివిధ పదార్థాల మిశ్రమని, అందువల్ల అవేవి శుద్ధమైనవి కాదని చెప్పేస్తారు. సో కామన్ పర్సన్ ఏమో అది ప్యూరెస్ట్ ఫామ్లో ఉందని చెప్పారు. బట్ సైంటిస్ట్ ఏం చెప్తున్నారు? అసలు మీరు తీసుకొచ్చిన ఏ ఫుడ్ ఐటమ్ కూడా ప్యూరెస్ట్ ఫామ్లో లేదు అని ఖచ్చితంగా చెప్పేస్తారు. ఎలా చెప్పగలుగుతున్నారు వాళ్ళు అంటే ఎందుకంటే నెంబర్ ఆఫ్ సబ్స్టెన్స్ అనేవి దాంట్లో ఉంటాయి అని కూడా చెప్తారు వాళ్ళు. కాబట్టి ఇన్ని సబ్స్టెన్స్ అన్నీ కలిసి ఉన్నాయి కదా, అది ప్యూరెస్ట్ ఫామ్లో లేదంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పాలు అనేది మనం చూసుకుంటే అదేంటిది, పాలలో ఏముంటాయి? వాటర్ ఉంటుంది, మాంసకృతులు ఉంటాయి, అంటే ప్రోటీన్స్ ఉంటాయి, అలాగే కొన్ని ఫ్యాట్స్, కొవ్వులు ఉంటాయి. ఇవన్నీ కలిగిన ఒక మిశ్రమం అనమాట. అవునా? పాలు అనేది ఓన్లీ పాలు మాత్రమే లేవు, దాంట్లో వాటర్ ఉంది, మాంసకృతులు ఉన్నాయి, కొవ్వులు ఇవన్నీ ఉన్నాయన్నమాట. అకార్డింగ్ టు ద సైంటిస్టుల ప్రకారం చూసుకుంటే, ఒక శాస్త్రవేత్త ప్రకారం చూసుకుంటే ఏదైనా పదార్థం శుద్ధమైనదని చెప్పారంటే, వాళ్ళు ఇది ప్యూరెస్ట్ ఫామ్లో ఉంది అన్నారంటే ఆ పదార్థం యొక్క అనుఘటక కణాలన్నీ ఒకే రసాయన స్వభావాన్ని కలిగి ఉన్నాయని అర్థం. ఓకేనా? అంటే మిల్క్, వాటర్ అంటే దాంట్లో వాటర్ మాలిక్యూల్స్ మాత్రమే ఉండాలి, ఎక్స్ట్రా మినరల్స్ ఏమీ ఉండకూడదు. సాల్ట్ అంటే ప్యూర్ ఓన్లీ సాల్ట్ మాత్రమే ఉండాలి, దాంట్లో ఇంకా వేరే అయోడిన్ ఇంకోటి ఉండకూడదు వాళ్ళకి. అంటే అయోడిన్ అంటే ఇంకా కొంచెం యాడ్ చేస్తారు కదా, అవన్నమాట. అలాంటివి ఏమి అంటే అనుఘటకాలు, దాంట్లో ఉన్న సబ్స్టెన్స్ అన్నీ కూడా ఏంటంటే సేమ్ కెమికల్ ఫార్ములాని కలిగి ఉండి సేమ్ కెమికల్ నేచర్ని కలిగి ఉంటేనే అప్పుడు మాత్రమే సైంటిస్ట్ అనేవాళ్ళు ఇట్స్ ప్యూరెస్ట్ ఫుడ్ ఐటమ్ అని చెప్పడం అనేది పాసిబుల్ అవుతుంది.
సో వితౌట్ దట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ కనుక తీసుకుంటే నీరు యొక్క అణుఘటకం వేరుగా ఉంటుంది. అంటే దాంట్లో ఉన్న కెమికల్ సబ్స్టెన్సెస్, కెమికల్ నేచర్, దాంట్లో ఉన్న సబ్స్టెన్సెస్, పార్టికల్స్ యొక్క సబ్స్టెన్స్ యొక్క పార్టికల్స్ కానీ, దాంట్లో ఉన్న పార్టికల్స్ కానీ ఆర్ కెమికల్ నేచర్ కానీ డిఫరెంట్గా ఉంటుంది. వాటర్ యొక్క ఫార్ములా H2O. మాంసకృతులు ప్రోటీన్స్ వచ్చేసి దాంట్లో ఎక్కువగా ఉంటుంది, వేరే ఉంటాయి. అలాగే ఫ్యాట్స్ వచ్చేసి వేరే ఉంటాయి. దీని యొక్క కెమికల్ ఫార్ములా వేరు, వాటర్ది. మాంసకృతులు దాని యొక్క కెమికల్ ఫార్ములా వేరు, ఫ్యాట్స్ దాని యొక్క కెమికల్ ఫార్ములా వేరు. ఇవన్నీ కలిసి ఉన్నాయి కాబట్టి అది ప్యూరెస్ట్ ఫామ్లో ఉండదు. పాలు ఇప్పుడు మాంసకృతులు ఫ్యాట్స్ తీసుకుంటే ఓన్లీ ఫ్యాట్సే ఉండాలి, దాని యొక్క కెమికల్ ఫార్ములా, దాని యొక్క పార్టికల్స్ అని కూడా సేమ్గా ఉండాలి అనేది సైంటిస్టుల యొక్క ఆలోచన. అలా ఉన్నదాన్ని మాత్రమే వాళ్ళు శుద్ధమైనదని చెప్తారనమాట. ఒక శుద్ధమైన పదార్థం అంటే ఒక శుద్ధ పదార్థం ప్యూరెస్ట్ ఫామ్లో ఉన్నది ఒకే రకమైన కణాలు కలిగి ఉంటుంది. ఎస్, ప్యూరెస్ట్ సబ్స్టెన్సెస్ అంటే ఏంటంటే కన్సిస్ట్ ఆఫ్ ద సింగిల్ టైప్ ఆఫ్ ద పార్టికల్స్. ఓకేనా, అంటే దాంట్లో ఉన్న పార్టికల్స్ అన్నీ కూడా ఒకేలాంటివి కలిగి ఉండాలి అని సైంటిస్ట్ యొక్క అభిప్రాయం. నాట్ ఓన్లీ సైంటిస్ట్, యాజ్ ఎ సైన్స్ టీచర్, యాజ్ ఎ సైన్స్ స్టూడెంట్స్కి కూడా ఇదే అంటారు. మరి ఒక విధంగా ఒక శుద్ధ పదార్థం అనేది శుద్ధమైనది ఒకే పదార్థ రూపం. ఇంకో రకంగా చూసుకుంటే ఒక శుద్ధ పదార్థం అంటే శుద్ధమైనది ఒకే పదార్థ రూపాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఏంటి, సబ్స్టెన్స్ ఈజ్ ద ప్యూర్ సింగిల్ ఫామ్ ఆఫ్ ద మ్యాటర్. ఒక మ్యాటర్లో ఉన్న పార్టికల్స్ అన్నీ కూడా ప్యూర్గా ఉన్నాయంటే అన్నీ కూడా ఒకే ఫామ్లో కెమికల్ ఫామ్లో కలిగి ఉన్నాయి అని అర్థం. ఇక్కడ మనం మన చుట్టూ పరిశీలిస్తూ ఉంటాం కదా, పరిశీలిస్తే ఏమవుతుందంటే చాలా పదార్థాలు 2 లేదా అంతకన్నా ఎక్కువ స్వచ్ఛ అంశాలను కలిగి మిశ్రమంగా ఉంటాయన్నమాట. స్వేచ్ఛ అంశాలు అంటే ఏంటంటే ప్యూరెస్ట్ ఫామ్లోనే ఉంటాయి అవి, కానీ ఏంటి 1 or more than 1 ఉంటాయన్నమాట. మన చుట్టూ ఉన్న ఏది చూసుకున్నా కూడా మిక్చర్ ఆఫ్ 2 or more ప్యూర్ కాంపోనెంట్స్ అనమాట. వాటిలో ఉన్న ప్యూర్ కాంపోనెంట్స్. ఇప్పుడు వాటర్ కనుక తీసుకుంటే వాటర్ పరంగా అది ప్యూరే. వాటర్లో మనం షుగర్ యాడ్ చేస్తే షుగర్ డిఫరెంట్గా చూసుకుంటే షుగర్ కూడా ప్యూరెస్ట్ ఫామ్లో ఉంది, ఓన్లీ షుగర్ పార్టికల్సే ఉన్నాయి దాంట్లో. వాటర్ చూసుకుంటే ఓన్లీ వాటర్ మాలిక్యూల్సే ఉన్నాయి దాంట్లో. ఆ 2 కూడా ఏంటిది, స్వచ్ఛమైన అంశాలు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇది. సో స్వచ్ఛమైన అంశాలు ఆ 2 మిశ్రమంగా కలిగి ఉన్నాయన్నమాట. అది మనం చూస్తాం. అంటే మన చుట్టూ పరిశీలిస్తే మోస్ట్ ఆఫ్ ద మ్యాటర్స్ అనేవి ఇలా ఉంటాయి అని చెప్తున్నాం. సో ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే సముద్రపు నీరు, ఖనిజాలు, మట్టి మొదలైన అన్ని మిశ్రమాలే. సముద్రపు నీరు చూసుకుంటే నీరు అనేది ప్యూరెస్ట్ ఫామ్, దాంట్లో ఖనిజాలు ప్యూరెస్ట్ ఫామ్లో, మట్టి ప్యూరెస్ట్ ఫామ్. బట్ ఈ 3 కూడా కలిసి ఉన్నాయి అని ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. సో వాట్ ఈజ్ మిక్చర్? మిశ్రమం అనగానేమి? అసలు మిశ్రమ అంటున్నారు కదా, అసలు మిశ్రమం అంటే ఏంటి అంటే, మిశ్రమం అంటే దాని వర్డ్లోనూ ఉంది, ఒకటి కంటే ఎక్కువ శుద్ధమైన పదార్థాల కలయిక ద్వారా మిశ్రమం ఏర్పడుతుంది. శుద్ధమైనవి ప్యూరెస్ట్ ఫామ్లో ఉన్న 1 or more than మ్యాటర్స్ అన్నమాట. ఒకటి కన్నా ఎక్కువైన మ్యాటర్ని తీసుకొని అది కూడా దట్టు అవి ప్యూరెస్ట్ ఫామ్లో ఉండాలి. ఆ రెండింటిని కలిపి ఎప్పుడైతే మనం మిక్స్ చేస్తామో అప్పుడు మిక్చర్ ఏర్పడుతుంది. బిఫోర్ దట్ మనం మిక్స్ చేసేటప్పుడు ఆర్ మనం కాకపోయినా నేచర్ అని మిక్స్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ నీరు, సముద్రపు నీరు, ఖనిజాలు, మట్టి అంటారు కదా, అవి కూడా నేచర్ మిక్స్ చేసింది, మనం ఎవరు మిక్స్ చేయలేదు. సో ఇక్కడ ఏంటంటే ఏదైనా ఒక మిక్చర్ అని చెప్పుకోవాలంటే ఒకటి కంటే ఎక్కువ శుద్ధమైన పదార్థాలు కలిగి ఉండాలన్నమాట. అంటే ఒకటైనా ఉండవచ్చు. మిక్చర్ అంటే ఏంటి, ఒకదంతా మిక్చర్ అనే మిశ్రమం అని మనం అనలేం కాబట్టి దానికి ఇంకోటి యాడ్ అవుతుంది. రెండోది ఆర్ మోర్ దెన్ 2 కన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు సమ్ టైమ్స్. బట్ దేనికి దానికి అది అంటే ఏ మ్యాటర్కి అది ఏంటంటే ప్యూరెస్ట్ ఫామ్లో ఉండాలి, దెన్ అది మిక్స్ అవ్వాలన్నమాట. దట్ ఈస్ ద మిక్చర్. ఓకేనా, అది మిశ్రమం అనమాట. నీటిలో కరిగిన సోడియం క్లోరైడ్ను బాష్పీభవన అనే ప్రక్రియ ద్వారా వేరు చేయవచ్చని మనకు తెలుసు. బిఫోర్ క్లాసెస్లో ప్రీవియస్ చాప్టర్లో మనం దీని గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో వాటర్ అనేది ప్యూరెస్ట్ ఫామ్లో ఉంది, అవునా? అలాగే సోడియం క్లోరైడ్ అనేది ప్యూరెస్ట్ ఫామ్లో ఉంది. ఆ రెండింటిని ఏం చేసేసాం, కలిపేసాం, మిశ్రమం చేసాం. అది ఒక మిశ్రమంగా చూసాం అనమాట. ఇక్కడ మనం అదే చెప్పుకున్నాం, శుద్ధమైన పదార్థాల కలయిక, ఒకటి కంటే ఎక్కువ 2 శుద్ధమైన పదార్థాల కలయికనే మిశ్రమం అంటారు. వాటర్ అనేది ఒక ప్యూరెస్ట్ ఫామ్లో ఉంది, సోడియం క్లోరైడ్ అనేది ప్యూరెస్ట్ ఫామ్లో ఉంది, దాంట్లో ఉన్న పార్టికల్స్, కెమికల్ నేచర్ అనేది ప్యూర్గా ఉన్నాయి. ఆ రెండింటిని తీసుకొచ్చి ఏం చేసాం, మనం మిశ్రమం కలిపేసాం. సో ఇలా కలిగిన దాన్ని ఏం చేసాం, బాష్పీభవన ప్రక్రియ ద్వారా వేరు చేయవచ్చని మనం తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఏంటంటే బాష్పీభవనం గురించి మాట్లాడట్లేదు కానీ సోడియం క్లోరైడ్ అనేది ఒక శుద్ధమైన పదార్థం అని చెప్తున్నారు. ఓకేనా,
దీనిని వాటి రసాయనిక అనుఘటకాలు దాంట్లో ఉన్న కెమికల్ సబ్స్టెన్సెస్ అనుఘటకాలుగా వివిధ భౌతిక ప్రక్రియల ద్వారా వేరు చేయలేము. సో వాటిని ఏం చేస్తాం, రసాయనిక అనుఘటకాలు చాలా ఉంటాయి. సోడియం క్లోరైడ్ అంటే చాలా ఉంటాయి కదా, వివిధ భౌతిక ప్రక్రియల ద్వారా వేరు చేయటం అనేది పాసిబుల్ కాదనమాట. బట్ అదేవిధంగా పంచదార, ఇందాక నేను ఆల్రెడీ చెప్పా కదా ఫస్ట్ పంచదార గురించి, అదనమాట. అదేవిధంగా పంచదార ఒక శుద్ధమైన పదార్థం. అది ఒకే రకమునకు చెందిన శుద్ధమైన అనుఘటకాలను కలిగి దాని సంఘటన అంతా పూర్తిగా ఒకే విధంగా ఉంటుంది. సంఘటన అనేది పూర్తిగా ఒకే విధంగా ఉండదు. ఎందుకు ఉండను అంటే ఉండును అంటే ఉంటుంది అనమాట. ఎందుకంటే దాంట్లో పార్టికల్స్ అన్నీ కూడా షుగర్ పార్టికల్సే. దాంట్లో ఉన్నాయన్నీ కూడా ఏంటిది, C6H12O6 కెమికల్ ఫార్ములా కలిగి ఉంటుంది షుగర్ అనేది. దాంట్లో వేరే ఏమి యాడ్ అయ్యవు, సోడియం క్లోరైడ్ కానీ ఇంకోటి కానీ H2O కానీ ఇలాంటివి ఏమి ఉండవు అనమాట షుగర్లో. అవన్నీ ఏంటిది, అంతా సంఘటన అనుఘటకాలన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ ఉంటాయి కదా, శీతల పానీయాలు. మట్టి అనేవి ఏకశుద్ధ పదార్థాలు కావు. ఇవన్నీ కూడా శీతల పానీయాలన్నీ కూడా ప్యూరెస్ట్ ఫామ్లో ఉన్నవి, ఒకటే శుద్ధమైన పదార్థం కలిగినది కాదు. మట్టి అనేది కూడా ఒకే శుద్ధమైన పదార్థాన్ని కలిగి ఉన్నది కాదనమాట. ఒక స్వచ్ఛమైన పదార్థం యొక్క మూలం ఏదైనా అది ఎల్లప్పుడూ ఒకే రకమైన లక్షణాలతో కూడిన ధర్మాలను కలిగి ఉంటుంది. స్వచ్ఛమైన పదార్థం ఏదైనా కూడా ఒకే లక్షణమైన ధర్మాలు అంటే దాని యొక్క కెమికల్ ఫార్ములా అనేది ఒకే రకంగా ఉంటుంది. ఇప్పుడు షుగర్ కనుక చూసుకుంటే దాంట్లో ఉన్న పిండి పదార్థం ఉంటుంది, C6H12O6 అనేది ఉంటుంది. సో ఆ పదార్థాన్ని కలిగి ఉంటుంది, కానీ H2Oని కానీ సోడియం క్లోరైడ్ కానీ H2SO4ని కానీ ఇంకో దాన్ని కలిగి ఉండదు అనమాట. అది ఇక్కడ చెప్తున్నారనమాట. ఒకే లక్షణాలకు కూడిన ధర్మాలను కలిగి ఉంటుందన్నమాట. కావున మిక్చర్ అనేది ఏంటంటే ఒకటి కంటే ఎక్కువైన స్వచ్ఛమైన పదార్థాలను కలిగి ఉంటుందని మనం చెప్పవచ్చు. సో మిక్చర్ ఏంటంటే బిఫోర్ మిక్సింగ్, అంటే అది మిశ్రమం అయ్యే ముందు ఇండివిజువల్గా దేనికి దానికి అదేంటిదండి, శుద్ధమైన పదార్థం ప్యూరెస్ట్ ఫామ్లో ఉంటుంది. ఆఫ్టర్ మిక్సింగ్ అంటే మిశ్రమం అయినాక అది దాని యొక్క ఇదిని కోల్పోతుంది, అంటే వాటర్లో షుగర్ కలపటం అలా అన్నమాట. ఓకేనా. మిశ్రమాలు రకాలు అనే టాపిక్ని మనం నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ.